హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. మన ఛానల్లో ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. గ్రూప్ 2 గ్రూప్ 1లో భాగంగా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో బిట్స్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. గమనించండి. భారతదేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ భారం ఎవరు చూస్తారు? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ బి సుప్రీంకోర్టు హైకోర్టు, ఆప్షన్ సి అన్ని కోర్టులు, ఆప్షన్ డి రాష్ట్రపతి. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ బి సుప్రీంకోర్టు హైకోర్టు అనేవి ప్రాథమిక హక్కుల సంరక్షణ భారం అనేది చూస్తుంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల పరిరక్షణకై సుప్రీంకోర్టు ఏ నిబంధన క్రింద రీట్లను జారీ చేయవచ్చు? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ ఏ 30వ నిబంధన ప్రకారం, ఆప్షన్ బి 31వ నిబంధన ప్రకారం, ఆప్షన్ సి 32వ నిబంధన ప్రకారం, ఆప్షన్ డి 33వ నిబంధన ప్రకారం. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి 32వ నిబంధన ప్రకారం రీట్లను జారీ చేయవచ్చు. నెక్స్ట్, వ్యక్తి స్వేచ్ఛకు రక్షక కవచంగా భావించే హక్కు ఏది? ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్, ఆప్షన్ బి మాండమస్, ఆప్షన్ సి సెర్షియోరరీ, ఆప్షన్ డి కోవరాంటో. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఏ హెబియస్ కార్పస్. నెక్స్ట్, మేము ఆదేశిస్తున్నాము అనే అర్థమిచ్చే రీట్ ఏది? ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్, ఆప్షన్ బి మాండమస్, ఆప్షన్ సి సెర్షియోరరీ, ఆప్షన్ డి కోవరాంటో. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ బి మాండమస్. నెక్స్ట్, నిషేధం జారీ చేసే సందర్భం ఏమిటి? ఆప్షన్ ఏ కేసు విచారణలో ఉన్నప్పుడు, ఆప్షన్ బి కేసు విచారణ పూర్తయిన తరువాత, ఆప్షన్ సి సుప్రీంకోర్టు పరిధి దాటినప్పుడు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ కేసు విచారణలో ఉన్నప్పుడు. నెక్స్ట్, సెర్షియోరరీ అనగానేమి? ఆప్షన్ ఏ కేసు విచారణలో ఉన్నప్పుడు ఆపివేయుట, ఆప్షన్ బి తీర్పును రద్దు చేయుట, ఆప్షన్ సి అన్యాయంగా అరెస్టు చేయడం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి తీర్పును రద్దు చేయుట. నెక్స్ట్, చట్టరీత్యా అర్హత లేకున్న పదవిలో కొనసాగడాన్ని నిరోధించే రీట్ ఏది? ఆప్షన్ ఏ మాండమస్, ఆప్షన్ బి ప్రొబేషనరీ, ఆప్షన్ ఏ మాండమస్. చట్టరీత్యా అర్హత లేకున్న పదవిలో కొనసాగడాన్ని నిరోధించే రీట్ ఏది? ఆప్షన్ ఏ మాండమస్, ఆప్షన్ బి ప్రొహిబిషన్, ఆప్షన్ సి కోవరాంట్, ఆప్షన్ డి సెర్షియోరరీ. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి కోవరాంటో. నెక్స్ట్, నిబంధన 33 దేని గురించి తెలుపును? ఆప్షన్ ఏ రక్షణ దళాలు, పోలీస్ దళాల హక్కులపై పరిమితులు, ఆప్షన్ బి మార్షల్ లా ఉన్న ప్రాంతాల్లో, ఆప్షన్ సి ప్రాథమిక హక్కుల రద్దు, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఏ రక్షణ దళాలు, పోలీస్ దళాల హక్కులపై పరిమితులు. నెక్స్ట్, మార్షల్ లా అమలులో ఉన్నప్పుడు ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు అమలవుతాయి, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు వర్తించవు, ఆప్షన్ సి సైని శాసనం, ఆప్షన్ డి బి మరియు సి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి ప్రాథమిక హక్కులు వర్తించవు. నెక్స్ట్, నివారక నిర్బంధ చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆప్షన్ డి భారత రాష్ట్రపతి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు ఏవి? ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. అసోసియేషన్లను, యూనియన్లను ఏర్పరచుకునే స్వేచ్ఛ, ఆప్షన్ బి సంస్కృతి, భాష మొదలైన వాటిని పరిరక్షించుకునే హక్కు, ఆప్షన్ సి తగిన జీవనాధారాన్ని కలిగి ఉండే హక్కు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ డి ఏ మరియు బి. చూడండి ఫ్రెండ్స్. అసోసియేషన్లు, యూనియన్లు ఏర్పరచుకునే స్వేచ్ఛ,
సంస్కృతి, భాష మొదలైన వాటిని పరిరక్షించే హక్కు. నెక్స్ట్, సుప్రీంకోర్టు కేసుల్లో ఆస్తి హక్కుకు సంబంధం లేని కేసు ఏది? ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ఏకే గోపాలన్ విఎస్ తమిళనాడు, ఆప్షన్ బి గోలక్నాథ్, ఆప్షన్ సి కేశవానంద భారతి, ఆప్షన్ డి మినర్వా మిల్ కేసు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ ఏకే గోపాలన్ విఎస్ తమిళనాడు. నెక్స్ట్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విద్యా సాంస్కృతిక హక్కుల లక్ష్యం ఏది? నిరక్షరాస్యతను నిర్మూలించుట, ఆప్షన్ బి ఏక సంస్కృతిని అభివృద్ధిపరచుట, ఆప్షన్ సి అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులు రక్షించుట, ఆప్షన్ డి భారతీయ సంస్కృతిని రక్షించుట. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులను రక్షించుట. నెక్స్ట్, క్రింది వాటిలో పౌరులకు మాత్రమే వర్తించే హక్కు ఏది? ఆప్షన్ ఏ చట్టం ముందు అందరూ సమానులే, ఆప్షన్ బి పీడనాన్ని నిరోధించే హక్కు, ఆప్షన్ సి చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, ఆప్షన్ డి మత స్వాతంత్రపు హక్కు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. నెక్స్ట్, ప్రస్తుతం ఆస్తి హక్కు. ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కు, ఆప్షన్ బి చట్టబద్ధమైన హక్కు, ఆప్షన్ సి ప్రాథమికం కానిది, ఆప్షన్ డి ఆదేశ సూత్రం. ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి చట్టబద్ధమైన హక్కు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ ఇందిరా సాహ్ని విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992, ఆప్షన్ బి కార్తార్ సింగ్ విఎస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1999, ఆప్షన్ సి గోలక్నాథ్ విఎస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1960, ఆప్షన్ డి సజ్జన్ సింగ్ విఎస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1964. చూడండి ఫ్రెండ్స్, సరైన జత ఈ క్రింది వాటిలో సరిగా జత చేయనిది ఏది? చూడండి ఫ్రెండ్స్, గమనించండి. ఆన్సర్ సి గోలక్నాథ్ విఎస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1960. నెక్స్ట్, ఇప్పుడు చూస్తున్నాం, ప్రాథమిక హక్కుల సవరించే అధికారం పార్లమెంటుకు కలదని చెప్పిన కేసు ఏది? చూడండి ఫ్రెండ్స్, ప్రాథమిక హక్కుల సవరించే అధికారం పార్లమెంటుకు కలదని చెప్పిన కేసు ఏది? ఆప్షన్ ఏ గోలక్నాథ్ విఎస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఆప్షన్ బి సజ్జన్ సింగ్ విఎస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఆప్షన్ సి కేశవానంద భారతి విఎస్ కేరళ, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి కేశవానంద భారతి విఎస్ కేరళ. నెక్స్ట్, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పిన కేసు ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ ఇందిరా సాహ్ని విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992, ఆప్షన్ బి మినర్వా మిల్స్ విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980, ఆప్షన్ సి సజ్జన్ సింగ్ విఎస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1964, ఆప్షన్ డి ఉన్నికృష్ణన్ విఎస్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ విఎస్ కర్ణాటక 1993. ఆన్సర్ చూడండి. ఆన్సర్ డి ఉన్నికృష్ణన్ విఎస్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ విఎస్ కర్ణాటక 1993. నెక్స్ట్, ప్రభుత్వం ప్రజల నుండి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువలతో కూడిన నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పిన కేసు ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ బెలా బెనర్జీ విఎస్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి సజ్జన్ సింగ్, ఆప్షన్ సి గోలక్నాథ్ కేసు, ఆప్షన్ డి కేశవానంద భారతి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ బేలా బెనర్జీ విఎస్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, పని హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్ ఏ ఉన్ని కృష్ణన్ కమిషన్, ఆప్షన్ బి రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002, ఆప్షన్ సి శ్రీకృష్ణ కమిషన్, ఆప్షన్ డి జీవీకే రావు కమిషన్. ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002. నెక్స్ట్, ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.